హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొన్ని శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను తీసుకుని 3-4 టైమ్స్ శుభ్రం చేసుకుని 5 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. అరకిలో పీల్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఇలా చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజులో ఉన్న టమాటా ముక్కలను, 3/4 కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, 4 పచ్చిమిరపకాయ చీలికలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో సరిపడే ఆయిల్ని పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలను, 1/2 స్పూన్ జీలకర్రను, క్రష్ చేసుకున్న 4 వెల్లుల్లి రెమ్మలను, కొంచెం కరివేపాకును, 2 ఎండుమిరపకాయలను, పచ్చిమిరపకాయ చీలికలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు రొయ్యలను వాటర్లో నానబెట్టుకున్నాం కదా, వాటిని వాటర్ లేకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ ఎండు రొయ్యలను వేపించడంలోనే ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఎండు రొయ్యలు వేగిన తర్వాత 3/4 కప్ ఆనియన్ ముక్కలను, రుచికి తగినట్లుగా సాల్ట్ని, చిటికెడు పసుపును వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న టమాటో ముక్కలను వేసుకుని టమాటో ముక్కలను కాసేపు ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకుని రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాసేపటికి కర్రీలో ఇలా వాటర్ వస్తాయి. ఈ టైంలో కొంచెం గరం మసాలా పొడిని కానీ లేదా దంచిన లవంగాల పొడిని కానీ వేసుకుని మూతను పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కాసేపటికి బీరకాయ ముక్కలు ఉడికిపోతాయి. చివరిలో 1/2 కప్ పాలను పోసుకుని స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవాలి. పాలు యూస్ చేయడం వల్ల బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చలేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియోలో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర.